హాయ్ ఫ్రెండ్స్. తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన నన్ను ఒక వీడియోని అయితే షేర్ చేశారనమాట. ఆ వీడియో వచ్చి ఒక 1 year బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. సో ఆ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, ఒక కంపెనీ నుంచి ఒక ఎంప్లాయీని అయితే రిజైన్ చేయమని చెప్పి వాళ్ళైతే కాల్‌లో చెప్తున్నారు. పాపం ఇవతల పక్క ఎంప్లాయీ చాలా బతిమలాడుతున్నాడు. ఏంటి? ఏం జరిగింది? ఎందుకు నన్ను తీస్తున్నారు? ఏమైనా చెప్పండి. ఏమైనా ఉంటే చెప్పండి. ఐ విల్ చేంజ్ సంథింగ్ సంథింగ్ అని చెప్పి ఇంకా లిటరల్‌గా చెప్పాలంటే చాలా రిక్వెస్టింగ్‌గా అడుగుతున్నాడనమాట. ఒక 10 మినిట్స్ లేకపోతే 15 మినిట్స్ వీడియో ఉంది. బట్ సారాంశం ఏంటంటే ఇదనమాట. నన్నైతే తీయొద్దు అని చెప్పి. బట్ అవతల పక్క ఉన్న వాళ్ళు కూడా ఎంప్లాయీ కదా! హెచ్ఆర్ గాని లేకపోతే సమ్ సుపీరియర్ మేనేజ్మెంట్ గాని వాళ్ళు కూడా లేదు అని చెప్పి టర్మ్స్ అనేవి డిస్క్లోజ్ చేసి ఇట్లా చేయాలి. నువ్వు ఖచ్చితంగా అయితే రిజిగ్నేషన్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పి అతనికైతే చెప్పడం జరిగిందనమాట. సో ఇలాంటివి మనం చూస్తున్నాం, ఎక్కువ జరుగుతున్నాయి అంతా కూడా. సో వీటిని ఏమంటారు అంటే వీటిని ఫోర్స్డ్ రెసిగ్నేషన్ అంటారు అనమాట. అంటే ఏమంటే ఒక ఫోర్స్ యూస్ చేసి నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే, రెసిగ్నేషన్ చేయాల్సిందే, నేను ఇంకైతే మేము బేర్ చేయలేమని చెప్పి ఎంప్లాయీ వాలంటరీగా తన కాంట్రాక్ట్ ని ఎండ్ చేయకుండా కంపెనీయే తన ఎండ్ నుంచే అతనితోటి కాంట్రాక్ట్ ఎండ్ అయ్యేలాగా అయితే చేస్తారనమాట. సో ఇది ఎక్కువ నార్మల్ గా జరిగేది అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఎవరైతే అటువంటి సిచ్యువేషన్ లో ఉంటారో పాపం చాలా బాధపడుతుంటారు వాళ్ళు. ఎవరికన్నా సరే ఎంప్లాయ్మెంట్ కోల్పోయిందంటే చాలా బాధ కదండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో అటువంటి పరిస్థితులకి ఎవరు రాకూడదు, వెళ్ళకూడదు అని చెప్పి నేను ఎప్పుడు కోరుకుంటాను అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అసలు? ఈ ఫోర్స్ రెసిగ్నేషన్ లో ఏం జరుగుతుంది? ఇలా జరిగినప్పుడు ఒకవేళ మనం కనుక సిచ్యువేషన్ లో ఉన్నామంటే ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఆఫ్టర్ మ్యాథ్ అనేది దానికి మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలని చెప్పి నేనైతే చాలా మీకు బ్రీఫ్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట. అసలు ఫోర్స్ రెసిగ్నేషన్ లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఏమంటే ఇందులో డైరెక్ట్ గా మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అన్నమాట ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ ఫైనాన్షియల్స్ తెలుసు, లేకపోతే తక్కువ ఉన్నాయి, లేకపోతే చాలా డిక్లైన్ అవుతున్నాయి, మొత్తం ట్రైమెస్టర్ కి డిక్లైన్ అయితే అవుతున్నాయి. సో ఏం చేయాలంటే కొంతమంది ఎంప్లాయీస్ పూర్ పర్ఫార్మెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే తీసేయాలని చెప్పి డైరెక్ట్ గా ఒక సర్టిల్ లేకపోతే డైరెక్ట్ ప్రెషర్ అనేది మేనేజ్మెంట్ నుంచి వస్తుంది అనమాట. సో కొంతమంది ఎంప్లాయీస్ ని సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకైతే నెగిటివ్ గా రివ్యూస్ ఇవ్వడం, లేకపోతే డైరెక్ట్ గా ఎక్కువ స్క్రూటినీ చేయడం వాళ్ళని. అట్ ద సేమ్ టైం మెయిన్ గా ప్రాజెక్ట్స్ నుంచి అయితే వాళ్ళని నెమ్మదిగా సైడ్ లైన్ చేసేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు అన్నమాట. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వచ్చే ప్రెషర్. ఏదో వాళ్ళు అయితే కావాలని ఇంటెన్షనల్ గా చేస్తున్నది అయితే కాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందరం కూడా ఒక ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసే ఎంప్లాయీస్ మాత్రమే అనమాట. బట్ అన్ఫార్చునేట్ కొన్నిసార్లు కొంతమంది కావాలని చేస్తారు, మనమైతే దాన్ని ఏం చేయలేము ఇంకా. సో ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ సైడ్ నుంచి ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హెచ్ఆర్స్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఇష్యూ జరిగిందంటే వెంటనే హెచ్ఆర్ ని పాయింట్ అవుట్ చేసేసి హెచ్ఆర్ అందరూ కూడా ఓ టైప్ ఆఫ్ అలా ఉంటారు, ఎప్పుడు కూడా హింసిస్తూ ఉంటారని చెప్పి వాళ్ళని ఏదో పాయింట్ అవుట్ చేయడం కాదు. మనం ఎట్లా ఎంప్లాయీస్, కంపెనీలో వాళ్ళు కూడా అలానే ఎంప్లాయీస్. మనం ఎలా అయితే కొన్ని రోజులు కాబట్టి మనం అయితే మనం పని చేస్తామో, హెచ్ఆర్స్ కూడా వాళ్ళకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని వాళ్ళు అలానే ఫాలో అవ్వాలి. మనం ఏం చేయలేం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారంటే. 95% హెచ్ఆర్స్ ఏ కంపెనీలో చూసుకున్నా సరే, ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ కంపెనీలో చూసుకున్నా సరే చాలా పాజిటివ్ గా ఎంప్లాయీస్ హెల్ప్ చేయడానికి చూస్తారు. బట్ ఒక 5% హెచ్ఆర్స్ ఎలా ఉంటారంటే కంపెనీ మొత్తం అంతా కూడా వాళ్ళ చుట్టూనే రివాల్వ్ అవుతుంది, మేమే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా ఫీల్ అవుతుంటారు. అది మనం ఏం చేయలేం, ఒక్కొక్కళ్ళ స్వభావంలో ఉన్న తేడా తప్పితే కంపెనీ యొక్క ఫాల్ట్ ఎప్పుడు కాదనమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా హెల్ప్ చేయడానికి చూస్తారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ డెసిషన్స్, మేనేజ్మెంట్ డెసిషన్స్ హెచ్ఆర్ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళే డైరెక్ట్ గా ఈ ఎంప్లాయీతో కూర్చుని ఒక కాల్ లాంటిది పెట్టి ఈ విధంగా నిన్నైతే నీ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది టెర్మినేట్ చేస్తున్నాం. సో ఈ విధంగా టర్మ్స్ అనేవి ఉంటాయి, కండిషన్స్ అన్ని ఉంటాయి, నువ్వు వీటన్నింటినీ కూడా ఒబే చేయాలని చెప్పి వాళ్ళు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఆ ప్రాసెస్ అంతా కూడా. సో ఆ వీడియో జరిగింది కూడా అదే అనమాట. హెచ్ఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతా కూడా. అది అతని డ్యూటీ, మనం అతను తప్పట్టాల్సిన పని లేదనమాట. బట్ ఏమంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హెచ్ఆర్ కూడా మనలానే ఒక ఎంప్లాయీ, వాళ్ళు కూడా చేయాలి, తప్పదన్నమాట. అంతే తప్పితే ప్రతిసారి పాపం వాళ్ళని పాయింట్ అవుట్ చేయడానికి ఏం లేదనమాట ఇప్పుడు కూడా. సో వాళ్ళు ఉన్నటువంటి డ్యూటీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అంతే. సో హెచ్ఆర్ ఇన్వాల్వ్మెంట్ అనేది డైరెక్ట్ గా ఉంటుంది అన్నమాట. వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మా మాట విను, మేమైతే సివియర్ గా కాకుండా చూస్తాము, బయట ఆపర్చునిటీస్ చూసుకొని చెప్పి వాళ్ళే మాక్సిమం హెల్ప్ చేయడానికి అయితే చూస్తారు అనమాట ఈ ఫోర్స్ రెసిగ్నేషన్ లో. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చి సెవరెన్స్ ప్యాకేజ్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం దీని గురించి. ఎప్పుడు కూడా మీరు ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నా సరే, ఆ కంపెనీ ఒకవేళ ఇమీడియట్ గా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా మీ యొక్క ఎంప్లాయ్మెంట్ ని టెర్మినేట్ చేస్తున్నప్పుడు ఇటువంటి ప్యాకేజ్ అనేది ఇస్తారనమాట. అంటే కొన్ని నెలల పాటు కూడా మీకైతే ఇమీడియట్ గా తీస్తున్నాం కాబట్టి కాంట్రాక్ట్ లో లేకుండా, మేమైతే మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా సమ్ ఏదో ఫైనాన్షియల్స్ బాగోలేకుండా లేకపోతే వాట్ ఎవర్ కంపెనీ డెసిషన్ వాళ్ళు తీస్తున్నాం కాబట్టి ఇంత ప్యాకేజ్ అయితే మీకు ఇస్తాము. సమ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అలా ఉంటుందంటే నోటీస్ పీరియడ్ ఎంత అయితే ఉంటుందో ఆ ప్యాకేజ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం కొద్ది హెల్త్ బెనిఫిట్స్ అన్ని కూడా ఇన్ని నెలల పాటు మీకైతే అప్లికబుల్ అవుతాయని చెప్పి వాళ్ళు చెప్తారు. సో ఇటువంటివన్నీ కూడా ఈ ప్యాకేజ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని చెప్తారు మీకు, ఈ ఫోర్స్ రిజగ్నేషన్ చేయించినప్పుడు కూడా ఇవన్నీ చెప్తారు అనమాట. అండ్ నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి అనమాట. అంటే మేము మీతో ఇప్పుడు ఇలా అగ్రిమెంట్ అనేది చేయిస్తున్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటివన్నీ కూడా బయట డిస్క్లోజ్ చేయడానికి వీలు లేదు. అండ్ ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏమంటే యాక్చువల్లీ అటువంటి ఫోర్స్ రెసిగ్నేషన్ అంటే కంపెనీ నుంచి వచ్చినప్పుడు చేసినప్పుడు ఏమంటే అలా రికార్డింగ్ చేసి అంతా కూడా యూట్యూబ్ లో వాటి కూడా అక్కడ అప్లోడ్ చేయకూడదు, అదొక అగ్రిమెంట్ లో ఉంటుంది.
బట్ ఆయన పాపం ఎంత ఫీల్ అయ్యాడో తెలియదు కానీ మొత్తం రికార్డ్ చేసి అయితే యూట్యూబ్లో పెట్టడం జరిగిందనమాట. సో ఆ విధంగా కొన్ని కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి. అంటే క్లయింట్ డేటాని డిస్క్లోజ్ చేయకూడదు, ఏ రీజన్స్ వల్ల మిమ్మల్ని అయితే తీస్తున్నామో ఇలా చేస్తున్నామో అన్ని డిస్క్లోజ్ చేయకూడదు అని చెప్పి కొన్ని అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి. వాటన్ని మీద కూడా సైన్ అయితే చేయించుకుంటారు అనమాట. సో కొన్ని అగ్రిమెంట్స్ అయితే సైన్ చేయాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ టైం ఎందుకు ఇట్లా చేస్తారంటే కొన్ని లీగల్ ఇష్యూస్ అనేవి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట ఎప్పుడు కూడా, కంపెనీ సైడ్ అట్ ద సేమ్ టైం ఎంప్లాయీ సైడ్ కూడా అనమాట. ఎందుకంటే ఏ కారణం లేకుండా సంథింగ్ ఏదో ఒక ఎంప్లాయీని తీసేయడం కాంట్రాక్ట్ లోంచి అంటే అది కొద్దిగా, అంటే మన దేశంలో లేబర్ లాస్ అంటే పర్టికులర్లీ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి అంత స్ట్రిక్ట్ గా లేవు, కానీ వేరే కంట్రీస్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి కదా. సో అటువంటి కంట్రీస్ లో ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా వీళ్ళు ఏమంటే ఎంప్లాయీ తోటే రెసిగ్నేషన్ అనేది చేయిస్తారు అనమాట. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీ యొక్క బెనిఫిట్ కూడా చూస్తారు. సపోజ్ వాళ్ళు టెర్మినేట్ చేసే కన్నా ఎంప్లాయీ తనంతటానే రెసిగ్నేట్ చేసి వెళ్ళిపోయాడంటే ఫ్యూచర్ లో ఏమైనా పాజిటివ్ రిఫరెన్సెస్ ఉన్నాయంటే ఎందుకు నువ్వు రిజైన్ చేసావు అని చెప్పి చెప్పుకోవడం కూడా, అంటే చెప్తే ఎందుకు నువ్వు టెర్మినేట్ చేశారని చెప్తే అది బాగోదు కదా. అందుకని ఇద్దరు సైడ్ నుంచి కూడా ఆలోచించే విధంగా రెసిగ్నేషన్ అనేది చేయమంటారు అనమాట. సో ఇది యాక్చువల్లీ ఒక ఫోర్స్ రెసిగ్నేషన్ లో జరిగే ప్రాసెస్ అనమాట. ఈ విధంగా జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా డిస్కషన్స్ అన్ని కూడా జరుగుతుంటాయి. అల్టిమేట్ గా అయితే ఎంప్లాయీ అయితే టెర్మినేట్ చేస్తారు. సో టెర్మినేట్ కాదు, రెసిగ్నేషన్ చేయించి బయటికి పంపిస్తారు అనమాట. సో ఏం చేయాలి ఎంప్లాయీ, ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో ఎంప్లాయీ అనేవాడు ఏం చేస్తే నీట్గా అందులో నుంచి బయటకు వచ్చి కొద్దిగా ప్రశాంతంగా ఉంటాడు? ప్రశాంతత అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అంత హోప్స్ పెట్టుకున్న తర్వాత సడన్ గా తీస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా అయితే చాలా లేవ్స్ అయితే జరుగుతున్నాయి, మనం కూడా చూస్తున్నాం అంతా కూడా. సో ఇటువంటి పరిస్థితిలో ఏ ఎంప్లాయీ అయినా సరే ఏం చేయాలి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొన్ని చిన్న కంపెనీస్ ఏమంటే అవుట్ రైట్ తీసేస్తాయి, మార్నింగ్ చెప్తారు ఈవినింగ్ వెళ్ళిపో అని చెప్తారు. బట్ కొంత ఇది మనం ఏం చేయలేము, ఇంకా చిన్న కంపెనీస్ కానీ కొద్దిగా మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ అలా చెప్తాయి, మనం ఏం చేయలేము దాన్ని. బట్ ఏ కంపెనీ అయితే కొద్దిగా రోబస్ట్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఫాలో అవుతాయో, కొద్దిగా ఎంప్లాయీ బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తాయో, వాళ్ళు కొద్దిగా నెగోషియేట్ చేస్తారు అన్నమాట, టర్మ్స్ అనేవి నెగోషియేట్ చేస్తారు ఎంప్లాయీ తోటి. సో ఒకవేళ మీరు కనుక ఆ బ్రాకెట్ లో ఆ కేటగిరీలో కనుక ఉన్నారంటే ఏం చేయాలి, ఇటువంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే మీ యొక్క రైట్స్ ఏంటి. సపోజ్ మీకు ఈ విధంగా కనుక కాల్ వచ్చింది మేనేజ్మెంట్ నుంచి కానీ, లేకపోతే మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది అన్నప్పుడు మీ రైట్స్ ఏంటి, ఈ పీరియడ్ లో నేను ఏం చేయగలుగుతాను, నా కాంట్రాక్ట్ లో మీరు మెన్షన్ చేసినవి ఏంటి, ఈ టైంలో నాకు ఎటువంటి ప్యాకేజెస్ అనేది వస్తాయని చెప్పి మీరు అవన్నీ కూడా మీ రైట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క సిచ్యువేషన్ లో ఉంటేనే కాదు, మీరు ఏ కంపెనీలో జాయిన్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీలో మీరు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్న దాని మీద మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అయితే ఎప్పుడు ఉండాలన్నమాట. సో ఇది ఫస్ట్ మీరు తెలుసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెగోషియేట్ టర్మ్స్ అన్నమాట. ఏదో వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, చెప్పిన వెంటనే నేను తీసేస్తామని చెప్పిన వెంటనే అక్కడితో అయిపోదు. మీరు కూడా మీ వైపు నుంచి నెగోషియేట్ చేయడం అయితే ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఎట్లయితే సిటీసీ ఒక జాబ్ లో జాయిన్ అవుతున్నప్పుడు సిటీసీ గురించి నెగోషియేట్ చేస్తామో, నాకు ఎంత కావాలి ఎంత కావాలని చెప్పి, ఒకవేళ ఇటువంటి పరిస్థితులు కనుక ఉన్నారంటే, లే ఆఫ్స్ కనుక అవుతున్నాయంటే అటువంటి సిచ్యువేషన్ కూడా మీరైతే నెగోషియేట్ చేయాలి. లేదు మీరు ఇస్తున్న సెవరెన్స్ ప్యాకేజ్ అయితే నాకు సరిపోదు, ఇంకో 1 month లేకపోతే ఇంకో 2 months ఎక్స్ట్రా ఇవ్వండి, లేకపోతే హెల్త్ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ అనేవి ఉంటాయి కదా, వీటిని ఇంకో 2 months లేకపోతే 6 months పాటు ఎక్స్టెండ్ చేయండి, నాకు నా ఫ్యామిలీ కూడా ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు అనమాట. హెల్త్ బెనిఫిట్స్ కానీ లేకపోతే ఈ విధంగా ప్యాకేజ్ కానీ, అట్ ద సేమ్ టైం ఏదైనా నాకు పాజిటివ్ రిఫరెన్సెస్ ఇవ్వండి కంపెనీ నుంచి, మేనేజర్స్ నుంచి, కొద్దిగా హైయర్ మేనేజ్మెంట్ నుంచి కొద్దిగా పాజిటివ్ రిఫరెన్సెస్ ఇచ్చారంటే నాకైతే ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ వెతుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందని చెప్పి మీరైతే నెగోషియేట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్మ్స్ అని కూడా మీరు నెగోషియేట్ చేయాలన్నమాట. అంటే వెంటనే వాళ్ళు చెప్పిన దానికి ఒప్పేసుకుని బయటకు వచ్చాడే కాదు. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నెగోషియేట్ యువర్ టర్మ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి డాక్యుమెంట్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే మీకు ఈ విధంగా ఫస్ట్ హైయర్ మేనేజ్మెంట్ నుంచి కానీ లేకపోతే హెచ్ఆర్ నుంచి కానీ కాల్స్ వచ్చాయో అప్పటి నుంచి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు ఎప్పుడు కూడా డాక్యుమెంట్ చేసి పెట్టుకోండి. అంటే ఏ డే నాడు ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, ఎవరు ఏ డీటెయిల్స్ మీకు చెప్పారు, ఏ విధంగా మీరు ఫాలో అప్ చేస్తారు, ప్రతిదీ కూడా మీరైతే డాక్యుమెంట్ చేసి పెట్టుకోండి అనమాట. ఏమో ఫ్యూచర్ లో ఏదైనా ఒక సంథింగ్ ఎవరైనా ఒక హెచ్ఆర్ వేరేలా చెప్పారు లేకపోతే సీనియర్ మేనేజ్మెంట్ వేరేలా చెప్పారంటే, మీరు అంతకన్నా సీనియర్ ఎవరైతే అంటే కొద్దిగా లీడర్షిప్ ఉంటారో వాళ్ళకైతే మీరు ఎస్కలేట్ చేయొచ్చు అనమాట. సో ప్రతిదీ కూడా అంటే ఎప్పుడైనా వీళ్ళిద్దరు చెప్పిన ఒపీనియన్స్ లో కొద్దిగా తేడాగా ఉంది, సంథింగ్ ఏదో కావాలని చేస్తున్నారు, ఏదో ఇరికిస్తున్నారు అన్నప్పుడు మీరు కొద్దిగా వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడానికి అయితే ఉంటుంది. బట్ ఇది చాలా రేర్ కేసు అనమాట. సో ప్రతిదీ కూడా ప్రతి స్టెప్ కూడా డాక్యుమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి డెసిషన్ కనుక వచ్చినప్పుడు నా యొక్క ఒపీనియన్ ఏమంటే వాళ్ళతో ఫైట్ చేయడం మానేసి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ గురించి ఆలోచించండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు కనుక ఈ విధంగా కంపెనీ నుంచి డెసిషన్ వచ్చినప్పుడు, మేనేజ్మెంట్ నుంచి డెసిషన్ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు రిజైన్ చేస్తారా లేకపోతే మమ్మల్ని టెర్మినేట్ చేస్తారన్నప్పుడు అనవసరంగా పంతానికి పోకుండా రిజైన్ చేయకుండా కనుకుందారంటే అల్టిమేట్ గా వాళ్ళైతే టెర్మినేట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా టెర్మినేట్ చేస్తారంటే మీ యొక్క కెరీర్ మీద లాంగ్ టర్మ్ లో చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట. అంతవరకు దేనికి, మీకు కనుక మంచి ప్యాకేజ్ వస్తుంది, సెవరెన్స్ ప్యాకేజ్ వస్తుంది అన్నప్పుడు బయట ఆపర్చునిటీస్ ఏమైనా, ఒక మంచి ఆపర్చునిటీ ఏమైనా ఉందంటే దాన్ని ట్రై చేయండి తప్పితే వేళ్ళనే పట్టుకుని ఎప్పుడు ఉండదు అనమాట. సో ఒకసారి ఆలోచించండి, కంపెనీ మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఫైట్ చేసి తిరిగి ఆ కంపెనీలోకి వెళ్ళినా సరే మీకు ఆ రెస్పెక్ట్ కానీ ఆ రెప్యుటేషన్ కానీ మళ్ళీ తిరిగి అలానే ఉంటుందా? లేదు కదా. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అట్ ద సేమ్ టైం మీరే రిజైన్ చేసి బయటకు వెళ్తున్నారంటే వేరే ఆపర్చునిటీ రావచ్చు. మీ యొక్క రెజ్యూమే మీద కానీ లేకపోతే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎటువంటి బ్లాక్ మార్క్స్ ఉండవు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమంటే ఇటువంటి ఎవరు కూడా రాకూడదని కోరుకుంటాం, బట్ అటువంటిది వచ్చిందంటే మోస్ట్లీ రిజైన్ చేయడానికి ట్రై చేయడం అన్నమాట. ఇప్పుడు కూడా
వాళ్ళతోటి అయితే టెర్మినేట్ అయితే చేయించుకోవద్దు అనమాట. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, నా కెరీర్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్న దాని మీద ఎప్పుడు ఆలోచించుకోండి. అట్ ద సేమ్ టైం ఏమంటే మీకు ఈ విధంగా కాల్ వచ్చింది అన్న నెక్స్ట్ మినిట్ నుంచి మీరైతే బయట ఆపర్చునిటీస్ అయితే వెతుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడు కూడా లేట్ చేయొద్దు. ఇంకేదో ఉంటుంది, సంథింగ్ ఏదో ఉంటుంది, లేకపోతే ఏదో చేస్తారు, సంథింగ్ ఏదో పాజిటివ్ అవుతుందని చెప్పి అన్న హోప్స్ వద్దనమాట. హోప్ ఉంటే మంచిదే, గుడ్, వెల్ అండ్ గుడ్, ఉంటే మంచిది అనమాట. బట్ అట్ ద సేమ్ టైం మీ ఎండ్ నుంచి మీరు సంథింగ్ ఏదో చేయాలి కాబట్టి వెంటనే బయట వెతుక్కోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఇమీడియట్ గా చూడండి అనమాట బయట ఆపర్చునిటీస్ ఏమున్నాయని చెప్పి. అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏమంటే ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనసు కుదురుగా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా తీస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ తీస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉంది ఇంట్లో, ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళ యొక్క హెల్త్ సంథింగ్ ఇష్యూస్ అన్ని ఉంటాయి కదా. ఇటువంటి మూమెంట్ లో మీ యొక్క హెల్త్, మెంటల్ హెల్త్, ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ కాపాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఇది కాకపోతే వేరే జాబ్ అంటుంది తప్పితే దీని మీద సర్వస్వం అని చెప్పి ఎటువంటి హార్డ్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోవద్దు అనమాట. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ గురించి అయితే ఎప్పుడు ఆలోచించండి. సో ఇది కాకపోతే ఖచ్చితంగా వేరే జాబ్ అనేది వస్తుంది, మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. అంతే తప్పితే ఇదే లాస్ట్, ఇంత మించి నాకు రాదని చెప్పి ఎప్పుడు ఎటువంటి హార్డ్ డెసిషన్స్ కూడా ఎప్పుడు తీసుకోవద్దు అనమాట. సో ఈ విధంగా ఫోర్స్ రెసిగ్నేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు కూడా కంపెనీలో ఒక సిచ్యువేషన్ బాగాలేనప్పుడు జరిగే ప్రాసెస్ అనమాట. దీన్ని మనం ఏం చేయలేము, ఎవరు ఆపలేము, అదొక సిస్టమ్, దాన్ని మనం ఏం ఆపలేము అనమాట. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో నాకే చేస్తున్నారు, నాకే టార్గెటెడ్ గా చేస్తున్నారంటే అది పాపం చాలా అన్ఫార్చునేట్, అది మనం ఏం చేయలేము. బట్ ఈ విధంగా జరుగుతుందంటే, ఫైనాన్షియల్స్ బాగాలేవంటే మాత్రం దానికైతే ఎప్పుడు కూడా రెడీగా ఉండండి, బీ ప్రిపేర్డ్ అనమాట ఎప్పుడు కూడా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ రెసిగ్నేషన్ ఎలా ఉంటుంది, ఈ మూమెంట్ లో మనం ఎట్లా ఫాలో అప్ చేయాలని చెప్పి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అనమాట. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బై.